అన్నారు. కన్నడ కృష్ణదేవరాయలు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తమిళ్ అసలు వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు తమిళియన్స్ చాలా చాలా స్వార్థం వాళ్ళకి. తమిళ్ మాది తమిళ్లో తప్ప వాళ్ళకి తెలుగు వచ్చినా ఏ ఇతర భాష వచ్చినా వాళ్ళు మాట్లాడరు. మామూలుగా తెలిసినా కూడా వాళ్ళు మాట్లాడరు. అలాంటి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అన్నాడు, అంటే సుందరమైన తెలుగు భాష అన్నాడు సుబ్రహ్మణ్య భారతి కవి. ఆయన కూడా మంచి కవి, అలాంటి ఆయన్నే మెచ్చుకున్నాడు అని చెప్తున్నారు పాటలో కూడా. మేడము అర్థమైందా? కాబట్టి మన ఆంగ్ల మాధ్యమ మేడం గారు, తర్వాత హిందీ మాధ్యమ మేడం గారు కూడా తెలుగుని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారి వారి స్థాయిలో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మనం కూడా నాన్న ఏ రోజు ఏ దానికి ఏ భాషకు ప్రాముఖ్యత, మనం హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మన స్కూల్లో ఇంకో స్పెషాలిటీ ఉర్దూ భాష కూడా నేర్పించుకుంటున్నాం మనం కదా. ఉర్దూను కూడా ప్రోత్సహిస్తున్నాం. మనం కూడా అన్ని భాషలకు ఒకే రకమైన సమానమైన ప్రాముఖ్యత ఇస్తాము. కాకపోతే ఇప్పుడు మనకు తప్పక ఇంగ్లీష్ మాధ్యమం అనేది ఇంకా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఎక్కువ 90%, 75% మనము ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది చదువులో. కానీ ఎందుకంటే ఇంకా మనము సొసైటీలో మనం నిలదొక్కుకోవాలంటే మేము తెలుగే నేర్చుకుంటాం. ఇవన్నీ మనం ఇంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మన భాషను ఉర్దూను కానీ తెలుగును కానీ హిందీని కానీ గౌరవించాలి, మాట్లాడాలి, తెచ్చుకోవాలి. బట్ మనకి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మనము ఇంగ్లీష్కి అలవాటు పడిపోవాల్సి వస్తుంది కొన్ని కారణాల వల్ల. కాబట్టి అన్య భాషలను గౌరవిస్తూ మన భాషను మనం మర్చిపోకుండా మన భాషను కూడా మనము తెలుగు భాషను కూడా మాతృభాషను కూడా మన భాషలన్నిటిని కూడా గౌరవిద్దాం. మన భాషల్లోనే మాతృభాషలోనే అన్ని భాషలను కలుపుకొని మనం వాటిని సద్వినియోగపరుచుకుందాం. ఓకే.